హాయ్ ఫ్రెండ్స్, సీతమ్మ తల్లి భూమిలోకి ప్రవేశించిన తరువాత ఒకనాడు కాలపురుషుడు ఒక ముని రూపంలో లక్ష్మణుని వద్దకు వచ్చాడు. లక్ష్మణునితో ఇలా అన్నాడు: లక్ష్మణ, నేను ఒక మహానుభావుని దూతను. ఆ మహానుభావుడు ఎవరో నీకు చెప్పను. నేను వచ్చినట్టు రామునికి తెలియజేయి అన్నాడు. లక్ష్మణుడు వెంటనే వెళ్ళి ఈ విషయము రామునికి తెలిపాడు. ఆ మునికి స్వాగత సత్కార్యాలు చేయమని లక్ష్మణునికి ఆదేశించాడు. తరువాత రాముడు వచ్చి కాలపురుషునికి నమస్కరించాడు. కాలపురుషుడు రాముణ్ణి ఆశీర్వదించాడు. రాముడు కాలపురుషునితో ఇలా అన్నాడు: ఓ మహాముని, తమరు ఎవరి దూతగా వచ్చారో వారి యొక్క వాక్కులు నాకు వినిపించు అని అడిగాడు. రామా, నేను చెప్పబో విషయములు అత్యంత రహస్యములు. వాటిని ఎవ్వరూ వినకూడదు. మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరైనా మన దగ్గరికి వచ్చినా, మనలను చూసినా, మనం మాట్లాడుకునే మాటలు విన్నా వారికి మరణశిక్ష విధించాలి. దీనికి ఒప్పుకుంటేనే నేను నీతో మాట్లాడుతాను అని అన్నాడు. రాముడు దానికి అంగీకరించాడు. లక్ష్మణుని పిలిచి, లక్ష్మణ, నేను ఈ మునితో కొన్ని రహస్యములు మాట్లాడవలసి ఉన్నది. నీవు ద్వారపాలకుని పంపివేసి నీవే స్వయంగా ద్వారం వద్ద ఉండు. ఎవ్వరిని ఎట్టి పరిస్థితుల్లో కానీ లోపలికి రానియకు. నీవు కూడా నేను పిలిచేంత వరకు లోపలికి రాకు. ఇది నా ఆజ్ఞ. దీనిని అతిక్రమిస్తే మరణదండన విధించబడుతుంది అని అన్నాడు. లక్ష్మణుడు అంగీకరించాడు. రాముడు ఆదేశించిన ప్రకారము ద్వారపాలకుని పంపివేసి తానే స్వయంగా ద్వారం వద్ద ఉన్నాడు. రాముడు కాలపురుషుని వద్ద కూర్చొని, ఇంకా తమరు చెప్పడం ప్రారంభించండి అని అన్నాడు. రామ, నేను కాలపురుషుడను. నేను బ్రహ్మదేవుడు పంపగా నీ వద్దకు వచ్చాను. నీతో బ్రహ్మదేవుడు ఈ మాటలు చెప్పమన్నాడు. రామ, లోక రక్షణార్థం నీవు రామావతారం ఎత్తావు. నీవు శ్రీ మహావిష్ణువు. ముల్లోకములలో ఉన్న ప్రాణులు రావణుని చేత నానా బాధలు పడుతుండగా రావణ సంహారం కొరకు నీవు రామునిగా అవతరించావు. 11,000 సంవత్సరములు భూమి మీద నివసిస్తానని నియమం పెట్టుకున్నావు. నీ నియమం పూర్తయింది. నీవు ఇంకా వైకుంఠమునకు రావలసిన సమయం ఆసన్నమైంది. రామ, నీకు ఇంకా భూలోకంలో ఉండి ప్రజలను రక్షించవలే అని కోరిక ఉంటే అలాగే చెయ్యి. నీవు సర్వాధికారివి. అలా కాకుండా అవతార సమాప్తి చేయదలుచుకుంటే రామావతారం చాలించి వైకుంఠమునకు వచ్చి దేవతా గుణములను పాలించు. ఇది బ్రహ్మదేవుని సందేశము అని అన్నాడు. కాలపురుషుని మాటలు సావధానంగా విన్న రాముడు ఇలా అన్నాడు: బ్రహ్మదేవుని పలుకులు నీ నోట వినడం నాకు చాలా ఆనందం కలిగించింది. నేను వచ్చిన పని పూర్తయింది. 3 లోకములు సురక్షితంగా ఉన్నాయి. నేను ఎక్కడి నుండి వచ్చానో అక్కడికే చేరుకుంటాను. ఈ విషయంలో మరో ఆలోచన లేదు. భూలోకంలో ఎంతకాలం ఉన్నా చివరికి నేను దేవతలను పాలించవలసిన వాడినే కదా అని అన్నాడు. రాముడు ఈ ప్రకారం కాలపురుషునితో మాట్లాడుతూ ఉండగా దుర్వాసుడు లక్ష్మణుడు నిలబడి కాపలా కాస్తున్న ద్వారం వద్దకు వచ్చాడు. కుమారా, నేను వెంటనే రాముణ్ణి చూడాలి. నా రాకను గురించి రామునికి తెలియజేయి, లేకపోతే నన్ను లోపలికి పోనివ్వు అని అన్నాడు. లక్ష్మణుడు దుర్వాసునికి వినయంగా నమస్కరించి ఇలా అన్నాడు: మహాత్మా, నన్ను మన్నించండి. తమరు ఏ పని మీద వచ్చారో చెబితే దానిని నేనే తమరికి చేసి పెడతాను. రాముడు ప్రస్తుతం మరొక అవసరమైన పని మీద ఉన్నాడు. తమరు కొంచెం సేపు నిరీక్షించండి. రాముడే బయటకు వస్తాడు అని అన్నాడు. దుర్వాసుడు కోపంతో మండిపోయాడు. కళ్ళ నుండి నిప్పులు రాలుతున్నట్టు లక్ష్మణుని వంక చూచాడు. లక్ష్మణ, నేను వచ్చానని తక్షణమే రామునికి తెలియజేయి, లేకపోతే రాముణ్ణి, నిన్ను, నీ సోదరులను, సుతులను, నీ రాజ్యమును సర్వనాశనం అయ్యేట్టు శపిస్తాను. నేను నా కోపాన్ని అణుచుకోలేకపోతున్నాను అని ఉరిమాడు. లక్ష్మణుడు మనసులో ఇలా అనుకున్నాడు: రాముడు దగ్గరికి వెళితే రాముడు నన్ను ఒక్కడినే చంపుతాడు. రాముడి దగ్గరకు వెళ్ళకపోతే ఈ ముని అందరినీ సర్వనాశనం చేస్తాడు. నా ఒక్కడి ప్రాణం కోసం ఇంతమందిని బలిపెట్టను. నేనే వెళతాను అని అనుకున్నాడు. ద్వారం తీసుకుని లోపలికి వెళ్ళాడు. కాలపురుషుడు రాముడితో మాట్లాడటం ఆపేశాడు. రాముడు లక్ష్మణుడిని చూచాడు. కాలపురుషుడు వెళ్ళిపోయాడు. లక్ష్మణుడు దుర్వాసుని రాక గురించి రామునికి చెప్పాడు. రాముడు వెంటనే దుర్వాసుని వద్దకు వచ్చాడు. ఆయనను సత్కరించాడు. రాముని చూడగానే దుర్వాసుని కోపం ఎగిరిపోయింది. ఏమీ లేదు రామ, నేను ఒక వ్రతం చేశాను. ఈనాటితో అది పరిసమాప్తి అయింది. నీ ఇంట్లో భోజనం చేయవలనని వచ్చాను. ఇప్పుడు ఈ క్షణంలో ఏది ఉంటే అది పెట్టు, తింటాను అని అన్నాడు దుర్వాసుడు. రాముని మందిరంలో భోజనం చేసి వెళ్ళిపోయాడు.
అప్పుడు రాముడికి కాలపురుషుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. శోకంతో కుంగిపోయాడు. కాలపురుషునికి ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు తను లక్ష్మణునికి మరణదండన విధించాలి. ఎలాగా అని దుఃఖిస్తున్నాడు. రాముడికి నోట మాట రావడం లేదు. మౌనంగా తనలో తాను కుమిలిపోతున్నాడు. చింతాక్రాంతుడైన రాముని చూసి లక్ష్మణుడు ఇలా అన్నాడు, రామా, కాలగతిని ఎవ్వరూ మార్చగలరు. అంతా విధి లిఖితం. అలా జరగాల్సి ఉంది, జరిగింది. లేకపోతే ఆ సమయంలోనే దుర్వాసుడు అక్కడికి రావాలనా? నీ నియమం ప్రకారం నాకు మరణశిక్ష విధించాలి, విధించు. సందేహించకు. చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చకపోతే నరకానికి పోతారు అని నీవే కదా పదే పదే చెబుతావు. కాబట్టి నీవు అన్నమాట నెరవేర్చుకో అని అన్నాడు. కులగురువు వశిష్ఠుడు లేచి ఇలా అన్నాడు, లక్ష్మణుడిని చంపడం కన్నా దేశ బహిష్కరణ ఉత్తమం. నీవు ఇప్పుడు లక్ష్మణుని బహిష్కరణ చేయడం ద్వారా ధర్మం రక్షించబడుతుంది. ఎందుకంటే లక్ష్మణుడు సత్పురుషుడు. నీ తమ్ముడిని వధించడము, బహిష్కరణ చేయడము రెండూ సమానమే. కాబట్టి లక్ష్మణుని బహిష్కరణ చేయి. నీ ప్రతిజ్ఞ నెరవేరుతుంది అని అన్నాడు వశిష్ఠుడు. రాముడు ఆలోచించి ఇలా అన్నాడు, కులగురువు వశిష్ఠుల వారు చెప్పినది యథార్థం. వధించడము, బహిష్కరణ చేయడము రెండూ సమానమే. కాబట్టి నేను లక్ష్మణుని బహిష్కరిస్తున్నాను అని అన్నాడు. తర్వాత లక్ష్మణుడు సరయూ నది తీరానికి వెళ్ళాడు. ఒక సమతల ప్రదేశంలో కూర్చున్నాడు. శరీరంలోని నవరంధ్రములు నిగ్రహించాడు. ఊపిరి బయటికి పోకుండా బిగబట్టాడు. లక్ష్మణుడికి ఉచ్ఛ్వాసము, నిశ్వాసము నిలిచిపోయాయి. యోగ సమాధిలో ఉన్నాడు. ఇంద్రుడు, దేవతలు లక్ష్మణుని సశరీరంగా స్వర్గానికి తీసుకుని పోయారు. తరువాత రాముడు సభాసదులను చూసి ఇలా అన్నాడు, సభాసదులారా, నేను నా తమ్ములతో వానప్రస్థము వెళ్ళదలుచుకున్నాను. మీ అభిప్రాయం ఏమి అని అడిగాడు. సభికులంతా ముక్త కంఠంతో, మీరు ఎక్కడికి పోతే మేము అక్కడికి వస్తామో. మీరు లేని అయోధ్యలో మేము ఉండలేము. మిమ్ము అనుసరించి ఉండటమే మాకు ఆనందం. మీరు ఎక్కడ ఉంటే అదే మాకు స్వర్గం అని అన్నారు. రాముడు అందుకు సమ్మతించాడు. తరువాత కుశలవుల పట్టాభిషేకమునకు ఏర్పాట్లు చకచకా చేశారు. కుశుణ్ణి దక్షిణ కోసల దేశమునకు, లవుణ్ణి ఉత్తర కోసల దేశమునకు రాజులుగా అభిషేకించారు. రాముని అవతార సమాప్తి గురించి కిష్కింధలో ఉన్న హనుమంతుడు, సుగ్రీవునికి తెలిసింది. వానరులు అందరూ రామునికి నమస్కరించి ఇలా అన్నారు, రామా, మేము కూడా నీతో వస్తాము అని అన్నారు. రాముడు హనుమంతుని తన దగ్గరకు పిలిచి ఇలా అన్నాడు, హనుమా, నీకు బ్రహ్మదేవుడు దీర్ఘాయువును ఇచ్చాడు. రామాయణం ఈ లోకంలో ప్రచారంలో ఉన్నంత వరకు నీవు జీవించి ఉంటావు. నీవు చిరంజీవివి అని ఆశీర్వదించాడు. మిగిలిన వానరములను తనతో రావడానికి అనుజ్ఞ ఇచ్చాడు. మరునాడు తెల్లవారగానే రాముడు పురోహితులను పిలిచి ఇలా అన్నాడు, ఇంక నేను అవతారం పరిసమాప్తి చేయు సమయం ఆసన్నమైంది అని చెప్పి అయోధ్యకు 1.5 యోజనముల దూరంలో ఉన్న సరయూ నదీ తీరానికి చేరుకున్నాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు దేవతలతో సహా రాముడు వద్దకు వచ్చి ఆకాశంలో నిలబడ్డారు. రాముడు, తన సోదరులు, వానరులు, సభాసదులు అందరూ నదీ తీరంలోకి దిగారు. దేవతలు రాముని మీద పుష్పవర్షం కురిపించారు. రాముడు తన తమ్ములతో సహా సర్వవ్యాపకము అయిన వైష్ణవ తేజంతో సశరీరంగా నదిలోకి ప్రవేశించాడు. అంతటితో రామావతారం పరిసమాప్తి అయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియోని నోటిఫికేషన్గా పొందండి.